సో ఈ సబ్జెక్ట్ అయితే బీకామ్ బిజినెస్ అనలిటిక్స్ M3 వాళ్ళకైతే ఉంది. సో డేటా అనలిటిక్స్ మోడలింగ్, సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ముందుగా మనం మోడల్ పేపర్ అయితే చూద్దాం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మోడల్ పేపర్ డేటా అనలిటిక్స్ మోడలింగ్. పార్ట్ బి లో మనకి 10 క్వశ్చన్స్ ఇచ్చాడు అండ్ 5 క్వశ్చన్స్ రాయాలి. ఒక్క క్వశ్చన్ 6 మార్క్స్. సో 30 మార్క్స్ అయితే పార్ట్ బిలో అయితే మనకు వస్తున్నాయి. అండ్ పార్ట్ ఏలో చూసుకున్నట్టయితే 8 క్వశ్చన్స్, సో 5 రాయాలి, 20 మార్క్స్, 50 మార్క్స్ పేపర్ ఇదైతే. కానీ నేనేమనుకుంటున్నా అంటే ఇది పాత పేపర్, సో పైన ఉండి 2022. ఇప్పుడు మనకు వచ్చే పేపర్ ఎలా ఉండబోతుందంటే నేనేమనుకుంటున్నా అంటే ఇంటర్నల్ చాయిస్ లో వస్తుంది అనుకుంటున్నా. సో ఇంటర్నల్ చాయిస్ ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ ఇచ్చి ARB అట్లా పెడతాడు కదా, సో అట్లా ఇస్తాడు అనుకుంటున్నా. సో బేసిక్ గా ఇప్పుడు 6 మార్క్స్ క్వశ్చన్ కదా, 1.5 సైడ్ రాస్తే సరిపోతుంది. సో ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మీతో ఉంటే సో మీరు రిఫర్ చేయండి. మాక్సిమం ఎక్కడ దొరకట్లే, ఎవరి దగ్గర కూడా మెటీరియల్స్ ఏం లేవు, టెక్స్ట్ బుక్సే ఉన్నాయి. సో అక్కడ నుంచి మీరు రిఫర్ చేయొచ్చు. లేదంటే మన దగ్గర PDF కూడా ఉంది. సో డేటా అనలిటిక్స్ మోడలింగ్ బీకామ్ 3rd సెమిస్టర్. సో ఈ పీడిఎఫ్లో 5 యూనిట్స్ అయితే ఉంటాయి. సో చూసారు కదా, 1 2 3 4 5 అన్ని యూనిట్స్ అయితే ఇందులో ఉన్నాయి. సో ఆ క్వశ్చన్స్కి సంబంధించిన ఇన్ఫో అంతా ఇందులో ఉంటుంది. మీరు ఈ పీడిఎఫ్ని రిఫర్ చేసి కాస్త పాయింట్స్ గుర్తుపెట్టుకొని రాస్తే సరిపోతుంది. సో నేను కూడా అలాగే చేస్తున్నాను. సో ఇదిగోండి, సో అంతా ఈ పీడిఎఫ్లో అయితే ఉంది. సో ఆ పీడిఎఫ్ అయితే నేను వాట్సాప్లో మన టెలిగ్రామ్లో అయితే పెడతా. సో క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ 1 యూనిట్ 2 సో ఇవే అనమాట. సో యూనిట్ 1లో ఒక 5, యూనిట్ 2లో ఒక 6 అయితే ఉన్నాయి. ఇకపోతే యూనిట్ 3 యూనిట్ 4 ఇవే, అండ్ మళ్ళీ యూనిట్ 5 అయితే ఇవే. సో మొత్తం అయితే ఇవే క్వశ్చన్స్. సో ఇవి చదువుకుంటే సరిపోతాయి. సో ఒకసారి జూమ్ అవుట్ చేసా. సో ఇప్పుడు తీసుకుంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో ఇంతే. సో ఇదే అనమాట డేటా అనలిటిక్స్ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో పీడిఎఫ్ కూడా అవైలబుల్గా ఉంది మన దగ్గర. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రెండు కూడా నేను మన టెలిగ్రామ్లో వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.